పంచాది మీద పెడుతుండు. ఏం పంచాది అంటారా? అగో కొత్త తెలంగాణ తల్లిని పట్టుకొస్తాడట. కొత్త తెలంగాణ తల్లిని అగో ఆ తల్లి ఎట్లుందో మీరు కూడా చూడుర్రి. ఈ కొత్త తెలంగాణ తల్లి బొమ్మను చూసినాక నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ పానం కలుక్కుమన్నదొల్లా నాకే ఎట్లెట్లనో అనిపించింది. అసలు తెలంగాణ తల్లిని ఎవరి కోసం మారుస్తురో నాకు సమజ్ అయితే లేదు. ఇదంతా ఎట్లున్నదంటే మన తెలంగాణ సంస్కృతి మీద, మన తెలంగాణ ఆచారం మీద, మన తెలంగాణ తనం మీదనే కారడ్డం ఆడినట్టున్నది. అసలు బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఏందోల్లా ఏ పండుగ అయినా కానీ దేశమంతా వేసుకుంటారు, కానీ బతుకమ్మ మన తెలంగాణలోనే వేసుకుంటాం. మన ఆడపడుసులు మురుపెంగా ఆడుకుంటారు. అసోంటే ఆ బతుకమ్మనే లేకుండా చేసిరు. ఇక రాను రాను బతుకమ్మ కూడా ఆడనే ఆడద్దని అంటారేమో. తెలంగాణ తల్లిని మనం దేవత లెక్క చూసుకున్నాం, చూస్తేనే మొక్కేటట్టు ఉండాలి. అట్లనే ఉన్నది కూడా. కానీ రేవంత్ సారు వారి తెలంగాణ తల్లి ఎట్లున్నది, చేతులెత్తి మొక్కేటట్టున్నది అసలు. సరే, రేవంత్ సారు తెలంగాణ ఉద్యమం లేడు, తెలంగాణ అంటే తెలియదు. మరి కడమ మంత్రులకు లీడర్లకి ఏమాయే, వాళ్ళకన్నా అనిపించద్దా? అసలు కులమతాలు ఏం లేకుండా 3.5 కోట్ల మంది ఉద్యమకాలం సంధి గుండెలలో పెట్టుకున్న తెలంగాణ తల్లి రూపాన్నే మార్చమని ఈ రేవంత్ సార్కి ఎవడి చెప్పిండు? జనం ఓట్లేసింది ఇసోంటి మార్చేదందుకినా? అరే అసలుగా గ్యారంటీల పని చూడు సామి అంటే ఇది మారుస్తా అది మారుస్తా అని తాపకోటి ముంగటేసుకున్నాడేంది? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక రాష్ట్రాన్ని ఎట్లా ముంగడికి పట్టుకోవాలి, ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేయాలి. కానీ రంగులు మార్చుడు, పేర్లు మార్చుడు, విగ్రహాలు తీసేసుడు, ఇండ్లు గూలగొట్టుడు, గిదేం పంచాది, గిదేం పాలన, గిదేం తరిక, ఇట్లనే గరమైతురు జనాలు. తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చవలసిన అవసరం ఏముంది అంటే, ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి? ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన? ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం? మాకు అర్థం కావట్లేదు. 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినవో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలోనే ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను, మారుస్తాను, తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి, అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువైతుంది తప్ప మాకు పోయేదేం లేదు. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలో అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.